మీకు తెలుసా మీ వైఫ్ పేరు మీద ఇల్లు తీసుకున్నా లేకపోతే కో ఓనర్ కింద చేయటం మూలంగా ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో తెలుసుకోవడానికి రీల్ని షేర్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయటం మర్చిపోకండి. సో ఫస్ట్ బెనిఫిట్ వచ్చి కొన్ని స్టేట్స్లో 1-2% ఫీమేల్ ఓన్ ప్రాపర్టీ మీద స్టాంప్ డ్యూటీ అనేది తక్కువగా ఉంటుంది. సో మీరు ఒకవేళ 1 crore ప్రాపర్టీ తీసుకుంటే 1-2 lakhs వరకు మీరు సేవ్ చేసుకోవచ్చు. బెనిఫిట్ నెంబర్ 2, సో మీరు మీ వైఫ్ని హోమ్ ఓనర్ కింద చేయటం మూలంగా మీరు ఇంట్రెస్ట్ రీపేమెంట్ ఏదైతే ఉంటుందో అందులో 2 lakhs మీకు అండ్ 2 lakhs మీ వైఫ్కి, అంటే టోటల్ 4 lakhs వరకు అంటే సెక్షన్ 24(d)లో మీరు బెనిఫిట్ పొందవచ్చు. అలాగే మీ యొక్క ప్రిన్సిపల్ రీపేమెంట్ అమౌంట్ అప్ టు 1.5 lakh మీరు అండ్ 1.5 lakh మీ వైఫ్ పేరు మీద టోటల్ 3 lakhs వరకు మీరు బెనిఫిట్ అనేది పొందే అవకాశం ఉంటుంది. బెనిఫిట్ నెంబర్ 3, చాలా మంది బ్యాంక్స్ ఫీమేల్ బారోవర్స్కి తక్కువ ఇంట్రెస్ట్ రేట్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. సో మీరు మీ వైఫ్ని కో బారోవర్ కింద చేయటం మూలంగా మీకు తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి హోమ్ లోన్ దొరుకుతుంది. అలాగే ఎక్కువ అమౌంట్ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.